Hello everyone, welcome back to Sloka classes. So this is what the editorial of today. Yes. So this is మన కంప్లీట్ ఎడిటోరియల్ అనమాట. ఇదంతా మనం లైన్ టు లైన్ చూడాలి అండ్ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ చూడాలి. సో దట్ మనం ఎవ్రీ యూనో ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ వీటిని మనం సెంటెన్సెస్ లాగా డివైడ్ చేసుకుందాం. సెంటెన్స్ లాగా సెంటెన్స్ నెంబర్ 1, సెంటెన్స్ నెంబర్ 2, సెంటెన్స్ నెంబర్ 3, సెంటెన్స్ నెంబర్ 4 అలాగా ఎవ్రీ లైన్లో చూడాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఐమ్ గోనా టెల్ యూ I'll write here. See, if you are preparing for bank exams and SSC examination, especially for bank and UPSC, ఇలా నేను చెప్పగలిగేది ఏంటి అని అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ద హిందూ ఎడిటోరియల్ లైక్ కాంటెక్స్ట్ వైజ్. మనం బ్లైండ్గా ఐ కెన్ టెల్ యూ బ్లైండ్గా వొకాబులరీని ఆ దాంట్లో వచ్చినటువంటి యాంటనిమ్స్ని అండ్ సినోనిమ్స్ని అండ్ వీటికి ఎగ్జాంపుల్స్ని అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ని ఇలా ప్రిపేర్ అయితే ఐ కెన్ టెల్ యూ సీరియస్లీ, మీరు ఏదైతే ఎగ్జామ్స్ రాస్తారో ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామినేషన్ కావచ్చు అండ్ ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్స్ కావచ్చు అండ్ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్స్, పీఓ బ్లా వాట్ ఎవర్, ఈవెన్ ప్రిలిమ్స్ అయినా అండ్ మెయిన్స్ అయినా. ఇప్పుడు ఫాలోయింగ్ మనకి ఎట్లాగో ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ ఉంది, క్లర్క్ మెయిన్స్ ఐబిపిఎస్ జరుగుతుంది. సో దట్ ఇలా ప్రిపేర్ అయితే ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో వొకాబులరీ ఇలా ప్రిపేర్ అయితే కంపల్సరీ మీరు ఎగ్జామినేషన్లో ఒక ప్రాపర్ స్కోర్ మాత్రం తీసుకురాలేరు. మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అయినా, ఎన్ని నెలలు ప్రిపేర్ అయినా అండ్ ఎన్ని మంత్స్ ప్రిపేర్ అయినా, కోర్స్ ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అయినా, ఎప్పుడైతే మనం కాంటెక్స్ట్ని చూస్తామో ఆ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ని, ఒక వొకాబులరీని, ఆ వొకాబులరీతో ఫిక్స్ అయి ఉన్నటువంటి ప్రిపోజిషన్ని, దాంట్లో ఉన్న గ్రామర్ని, ఎక్సెప్షన్స్ని, ఎర్రర్స్ని ఇలా చూస్తేనే మనకి అదొక ప్రాపర్ అప్రోచ్. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్ యూ, ఒక 100 పుస్తకాలు తీసుకుని దాంట్లో ఉన్నటువంటి వొకాబులరీ టక్క 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 బై హార్ట్ చేసినా ఐ కెన్ టెల్ యూ దెర్ ఇస్ నో యూస్. దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో యూస్. డైలీ ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో ఐల్ కంటిన్యూ టుమారో ఆన్వర్డ్స్ ఆన్ జాన్ 5th డైలీ ఎడిటోరియల్ వీడియో ఉంటుంది ఎట్ 9 o'clock. షార్ప్ 9 o'clock I'll upload. Sharp 9 o'clock I'll upload. And followed by daily 11 AM లైవ్ ఉంటుంది. లైవ్ ప్రీవియస్ పీవైక్యూస్ని డిస్కస్ చేస్తాం అండ్ మోడల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాం అండ్ వాట్ ఎవర్ ఏదైనా అయ్యుండొచ్చు. డైలీ 11 AM. ఇప్పుడైతే మనకు ఇక్కడ చెప్పుకున్నటువంటి ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. టిల్ మెయిన్స్ వరకు 1 hour 11 to 12 AM 12 PM 11 AM to 12 PM డైలీ లైవ్ ఉంటుంది. ఈ లైవ్లో పార్టిసిపేట్ చేసి క్విజ్లో పార్టిసిపేట్ చేయండి, మనం రియల్ టైం ఎక్స్పీరియన్స్ని అనుభవిద్దాం. అండ్ 9 AM మీకు షార్ప్గా ఎడిటోరియల్ వస్తుంది. ఆ ఎడిటోరియల్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని నేను ఈ వీడియోలో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్లో పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎడిటోరియల్ ఇస్తాను అండ్ సెంటెన్స్ వైజ్ డివైడ్ చేసి దాంట్లో ఉన్న మీనింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం ఒకసారి కంటెంట్లోకి వెళ్తే, సో దిస్ ఈజ్ వాట్ ఎడిటోరియల్. మనం సెంటెన్స్ లాగా విభజించుకుందామని చెప్పినాము. దిస్ ఈజ్ వాట్ సెంటెన్స్ నెంబర్ 1. ఎస్, ఒకసారి మనం టైటిల్ చూస్తే విల్ గో బ్యాక్. డేంజరస్ స్టార్ ఏంటో డేంజరస్ స్టార్ చూద్దాం. మాస్కో అండ్ కీవ్ మస్ట్ స్టెప్ బ్యాక్ అంటే వెనక్కి రావడం. ఫ్రమ్ ఎస్కలేషన్ అంటే అండ్ పుష్, ఫ్రమ్ ఎస్కలేషన్ అండ్ పుష్ ఫర్ పీస్.
ఎస్కలేషన్ అండ్ పుష్ ఫర్ పీస్. అండ్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే అలిగేషన్ అంటే ఆరోపణ, లాంచ్ అంటే మీకు తెలుసు మ్యాసివ్ అంటే భారీ, ఇట్ ఈస్ కాల్డ్ హ్యూజ్ అండ్ ఎనార్మస్, సో వీ కెన్ టెల్ దట్. అండ్ కంట్రీ రెసిడెన్స్ అంటే గ్రామీణ నివాసం. అండ్ యునో డీప్లీ కన్సర్నింగ్ తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం. అండ్ దీంట్లో మనకు ప్రెజ్లో వర్బ్స్ ఏం లేవు, ఇడియమ్స్ ఏం లేవు. సో ఎందుకు లేకపోయినా నేను మెన్షన్ చేస్తున్నానంటే ప్రతి సెంటెన్స్లో ప్రేజల్ వర్బ్స్ ఏమున్నాయి, ఇడియమ్స్ ఏమున్నాయి, గ్రామర్ పాయింట్ ఏముంది అండ్ వొకాబులరీ ఏముంది పక్కా చూడాలి. ఒక సెంటెన్స్ మనం చదువుకుంటూ వెళ్తున్నామనంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా వెనకాల దాంట్లో ఉన్న ప్రైజ్లో వర్బ్స్ని, ఈడియమ్స్ని, గ్రామర్ పాయింట్ని అండ్ వొకాబులరీని టక 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 ఫైండ్ అవుట్ చేసేయాలి. అప్పుడు మనకు అంత ఈజీగా అర్థమవుద్ది. సో ఇక్కడ మనం సెంటెన్స్ తీసుకుంటే రష్యాస్ అలిగేషన్స్ దట్ ఉక్రెయిన్ లాంచ్డ్ ఎ మ్యాసివ్ డ్రోన్ అటాక్ ఆన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్స్ కంట్రీ రెసిడెన్స్ ఇన్ ద దిస్ రీజన్ మార్క్స్ ఎ డీప్లీ కన్సర్నింగ్ మూమెంట్ ఇన్ ద నియర్లీ 4-year లాంగ్ వార్. 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ వార్లో ఇది డీప్లీ కన్సర్న్డ్ వార్ అనమాట. డీప్లీ కన్సర్న్డ్ వార్. సో దట్ నెక్స్ట్ క్లెయిమ్స్ అంటే వాదించడం, లాంగ్ రేంజ్ అంటే మీకు తెలుసు హెవీలీ ఫార్టిఫైడ్ అంటే బలంగా రక్షించడం. ఫార్టిఫైడ్ అంటే బలంగా రక్షించడం. అండ్ మీరు కాంటెక్స్ట్ త్రూ ద్వారానే చదువుకోండి. సో దీనికి యాంటనిమ్స్ అండ్ సినోనిమ్స్ వీటికి సంబంధించినటువంటి నేను ఇంపార్టెంట్ ఏదైతే ఉందో నేను వీక్లీ వొకాబ్ సిరీస్ చేస్తాను. వీక్లీ ది హిందూ వొకాబులరీ సిరీస్ చేస్తాను. అందులో కేవలం మనం ఇంపార్టెంట్ ఉన్నటువంటి దీంట్లో వొకాబులరీని ఆ వర్డ్కి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 45 అని వచ్చింది. ఈ 45 అండ్ 45కి సంబంధించినటువంటి యాంటనిమ్స్ తెలుసుకుందాం, సినోనిమ్స్ తెలుసుకుందాం అండ్ దీనికి సంబంధించినటువంటి రూట్ వర్డ్ని తెలుసుకుందాం అండ్ అట్ సేమ్ టైం ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుందాం. ఎవ్రీ వీక్ మీకు జాన్ 17న ఆ సిరీస్ ఉంటుంది. అప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి వర్డ్ ఇక్కడ ఈ వర్డ్కి మీనింగ్ మాత్రమే తెలుసుకోండి. దట్స్ ఇట్. Moscow claims that 91 long-range drones targeted the heavily fortified protected residents in northwestern Russia, a site previously used by Soviet leaders Joseph Stalin and Nikita Khrushchev. And very easily understand. Sentence number 3. Russia has released a video of what ఇక్కడ మనకు తెలుసుకున్నాడు ఏమన్నా టార్గెటెడ్ అన్ని తెలిసిందిలో. It says a downed drone and handed drone data has released a video of what it says is a downed drone and handed drone data to US, claiming that it proves that Ukraine targeted Mr. Putin's home. Putin హోమ్స్ని టార్గెట్ చేసినది. అండ్ నెక్స్ట్ అలిగేషన్ అంటే ఆరోపణ, ఫ్యాబ్రికేట్ అంటే కల్పితమైనటువంటి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ హ్యాస్ డిస్మిస్డ్ ద అలిగేషన్స్ యాజ్ ఫ్యాబ్రికేటెడ్. ఇవి కల్పించబడ్డటువంటి కల్పితాలు. దీంట్లో వాస్తవం ఏమీ లేదు, వాస్తవం ఏం లేదు అని ఆయన అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, హ్యాజ్ ఎందుకు వచ్చింది, హ్యాస్ డిస్మిస్డ్, ఇది V3 ఉంది. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సో ప్రతి దానికి మనకు టెన్స్ అప్లికేబుల్ అవుతుంది. అది ఏ టెన్స్లో ఉంది, యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్లో ఉందా అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందా. సో ప్రతి ఒక్కటి కూడా చూడాలి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అమెరికా మీడియా హ్యావ్ రిపోర్టెడ్, ఆఫ్ కోర్స్ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, సైటింగ్ CIA అఫీషియల్స్ దట్ ఉక్రెయిన్ డిడ్ నాట్ టార్గెట్ ద రెసిడెంట్స్. సో అమెరికన్ మీడియా కూడా అదే చెప్పింది. సో వాళ్ళు కాదు చేసింది, ఉక్రెయిన్ వాళ్ళు కాదని చెప్పింది. సో ఇక్కడ రిపోర్టెడ్ వర్బ్ ఉంది, రిపోర్టెడ్ స్పీచ్ ఉంది. అమెరికా మీడియా హ్యావ్ reported citing CIA officials that Ukraine did not target the residents. It is direct statement. Next, ally అంటే మిత్రదేశం, కూటమి, వాటెవర్. ఇంపార్షియల్ అంటే పక్షపాతం లేని, బట్ ద CIA is an ally of Ukraine in the war and its assessment may not be viewed as entirely impartial. అండ్ నెక్స్ట్ ఉక్రెయిన్ హ్యాస్ ప్రీవియస్లీ క్యారీడ్ అవుట్ అంటే అమలు చేయడం, సాబటేజ్ అంటే విధ్వంసకం చర్యలు, ఆపరేషన్స్ విత్ ఇన్ ద అవుట్ సైడ్ రష్యా. ఆల్రెడీ ఉక్రెయిన్ అలాంటివి చేసిందని చెప్తుంది.
సాబుటేజ్ వెరీ నైస్ వర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ కూడా. మనకేమంటారు, క్రియేట్ సమ్ మెస్సీ అండ్ డేంజర్, వీ కెన్ టెల్ ఇట్ యాజ్. ఇక్కడ మనకు చెప్తుంది ఏంది, విధ్వంసకర చర్యలు. వన్ థింగ్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్లీ టెల్ యూ, బ్యాంక్ కానీ ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఎస్ఎస్సి ఫాలోడ్ బై ఎస్ఎస్సి అండ్ యూపీఎస్సి, స్టార్టింగ్లో ఇంగ్లీష్ మీరు when you are at a beginner, if you are a beginner, when you are at beginning stage, you have to go through every fundamental, you have to understand every fundamental by using your mother tongue, by using your mother tongue. తెలుగులో నేర్చుకోవడం మొహమాట పడద్దు. తెలుగులో మీరు అర్థం చేసుకుంటే మీకు సబ్కాన్షియస్ మైండ్ అనేది బాగా డెవలప్ అవుద్ది. అది ఎక్కడ యూజ్ అవుద్ది అంటే ఎగ్జామ్లో. ఎస్, మనకు 20 minutes ఉంటుంది అండ్ 30 questions చేయాలి ప్రిలిమ్స్లో. 30 questions ప్రిలిమ్స్లో చేయాలి. అలా చేయాలి అని అంటే వాట్, అలా చేయాలి అని అంటే సీరియస్లీ మనకు చాలా ట్రైన్ అయి ఉండాలి. అయితేనే మనం రైట్ టైంలో రైట్ క్వశ్చన్ని చూజ్ చేసుకొని 20 minutesని యాక్యురస్గా ఫినిష్ చేసుకుంటూ రీడింగ్ కాంప్రహెన్షన్ని చేయాలన్నా, లేదంటే క్లోజ్ టెస్ట్ని చేయాలన్నా, లేదంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ని వాటిని చేయాలన్నా, లేకపోతే ఎర్రర్స్ని చేయాలన్నా, మీకు ఒక అవగాహన, ఒక స్ట్రాటజీ అనేది డెవలప్ చేసుకోవాలి కంపల్సరీ. బ్లైండ్గా చూసినామా పెట్టినామా, నెవర్ డూ దాట్. You never ever do that, bro. You have to have the strategy. 90% గురించి మాట్లాడుతున్నాను, 95% గురించి మాట్లాడుతున్నాను. రిమైనింగ్ 5% వాళ్ళు ఎలాగో చేస్తారు, వాళ్ళకి ఇంగ్లీష్లో ఒక మంచి గ్రిప్ ఉంటుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో ఇంగ్లీష్లో 30 questions ఒక 8 to 10 మేనేజ్ ఇక్కడ చేసుకొని ఒక 75-70 కట్ ఆఫ్ ఉంటే రిమైనింగ్ 60 మార్క్స్ కానీ 55-58 మార్క్స్ కానీ ఎక్కడ తీసుకురావాలి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో తీసుకురావాలి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అందులో ఒక్క పజిల్ మనకు కింది మీద అయినా, అందులో మనకు ఒక్క పజిల్ అనేది పోయినా సిచ్యువేషన్ అనేది చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది. I am going to tell you, for example, మనకు ఇంగ్లీష్ ఉంది అండ్ రీజనింగ్ సెక్షన్ ఉంది. ఇంగ్లీష్, ఓకే, I'll take ఇంగ్లీష్ సెక్షన్ ఉంది, రీజనింగ్ సెక్షన్ ఉంది అండ్ క్వాంట్ సెక్షన్ ఉంది. దీన్ని సెగ్రిగేట్ చేద్దాం. ఓవరాల్గా మీకు రావాల్సినటువంటి స్కోరు టోటల్, లెట్స్ సే అజ్యూమ్ మీకు ఒక 70 మార్క్స్ రావాలి అనుకుందాం. కేస్ నెంబర్ 1, కేస్ నెంబర్ 2. కేస్ నెంబర్ 1 మీకు 8 to 10 మార్క్స్ మేనేజ్ చేస్తున్నారు. రీజనింగ్ అండ్ క్వాంట్లో కలిపి ఎంత రావాలి, రీజనింగ్ 35కి మీరు ఇక్కడ 30 మేనేజ్ చేయాలి అండ్ ఇక్కడ కూడా 30 మేనేజ్ చేయాలి. అఫ్కోర్స్ మేబీ ఈడ 28 అనుకోవచ్చు, ఈడ 32 అనుకోవచ్చు, వాట్ ఎవర్. అయితే మనకి ఈ కేసులో 70 మార్క్స్ వస్తాయి. 70 మార్క్స్ అనేవి వస్తాయి. అలా కాకుండా, సో ఆ విధంగా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు ఇన్ ఆర్డర్ టు గెట్ 70 మార్క్స్, ఇక్కడ మనం ఒక 15 to 18 మార్క్స్ స్కోర్ చేసినాం అనుకుందాం. 15 to 18 మార్క్స్, 20 మార్క్స్ స్కోర్ చేసినాం. రిమైనింగ్ మనకి ఎంత రావాలి, 50 ఉంటాయి. ఈ 50లో ఇక్కడ మన క్వాంట్లో ఒక 22 చేసుకొని, ఇక్కడ ఒక 28 చేసుకొని ఈజీగా చేసేయచ్చు. మనకంత బర్డెన్ ఉండదు. సీరియస్లీ మనకు బర్డెన్ ఉండదు బ్రో.
ఈ 30 to 32 రీజన్ చేయడానికి మనకు ఒక్క పజిల్ మిస్ అయినా లేదా ఒక సింగిల్ ఐటెం దగ్గర స్ట్రక్ అయినా అదే క్వాంటలో మనకు ఒక డిఐ ప్రాపర్గా రాకపోయినా, సో ఈ కేసులో కదా మనం డిస్క్వాలిఫై అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. అది ఈ కేసులో ఇక్కడ మనం స్కోర్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఈ సెక్షన్ చేయొచ్చు, ఆ కాన్ఫిడెన్స్ తోటి ఈ రెండు కాన్ఫిడెన్స్ కలిపేసి ఈ రెండిటితోటి ఈ సెక్షన్ ఫినిష్ చేయొచ్చు. ఫైనల్గా మీరు ఈజీగా క్లియర్ చేసేయచ్చు అండ్ మెయిన్స్కి 100% అపియర్ అవ్వచ్చు. సేమ్ మెయిన్స్లో కూడా అదే జరిగింది. మీకు ఒక ప్రాపర్ స్కోర్ అనేది వస్తుంది. యూనో మెయిన్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ సెక్షన్లో ఒక పర్ఫెక్ట్ ప్రాపర్ స్కోర్ అనేది కనుక మీకు ఫిగర్ అయితే, ఎస్ దిస్ ఫిగర్ తోటి మీకు 100% జాబ్ కొట్టచ్చు. సో నేనేమంటానంటే ఏదైతే ఇంగ్లీష్ సెక్షన్ ఉందో ఈ ఇంగ్లీష్ సెక్షన్ని మీరు ఎస్పెషల్లీ గ్రామర్ నుంచి ప్రిపేర్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ప్రిపేర్ అవుతున్న ప్రాపర్ స్కోర్ రాకపోయిన వాళ్ళు కానీ మదర్ టంగ్ అఫ్కోర్స్ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి తెలుగులో బాగా నేర్చుకోండి. చిన్న పిల్లల్లాగా నేర్చుకోండి. హరి ఇది ఎప్పుడు వద్దు. యూనో తొందరపాటు అనేది ఎప్పుడు ఎల్లప్పటికీ వద్దు. సి మనకేమవుద్ది అంటే ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక తొందరపడితే, ఒక రకమైన క్యూరియాసిటీ తోటి లేకపోతే, ఒకటి చెప్తున్నాను, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ యూ, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఒక్కసారి 0.5లో 0.25లో 1లో పోతే మళ్ళీ సేమ్ 10 మార్క్స్లో 8 మార్క్స్లో 15 మార్క్స్లో పోయినంతోటి కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. సో స్టార్టింగ్లో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే, స్టార్టింగ్లో మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో అప్పుడు నుంచే కేర్ఫుల్గా ఎడిటోరియల్స్ని చదువుతూ, అండ్ చదవడం కాదు అర్థం చేసుకుంటూ వాటిని స్టోర్ చేసుకొని కనీసం ఒక 4 to 5 months ఎడిటోరియల్లో ఉన్నటువంటి వొకాబులరీ కానీ గ్రామర్ కానీ వాటికి సంబంధించినటువంటి క్విజెస్ని కానీ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా నేను క్విజెస్ ఎప్పటికప్పుడు పెడతాను బేస్డ్ ఆన్ ఎడిటోరియల్స్. ఈ ఎడిటోరియల్ మీద వచ్చేటటువంటి ఈ ఎడిటోరియల్ మీద వచ్చేటటువంటి క్లోజ్ టెస్ట్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ పారాజంబుల్ కానీ అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కానీ అండ్ ఎర్రర్ డిటెక్షన్ కానీ అండ్ ఫిల్లర్స్ కానీ ఇవన్నిటికి సంబంధించినటువంటి క్విజ్ని ఒక 4-5-6 months కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే మీరు 100% ఇంగ్లీష్ సెక్షన్లో క్వాలిఫై అవుతారు. ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. అంటే ప్రాపర్గా నేర్చుకోవాలి ఇంగ్లీష్ గ్రామర్ అనేది. యూనో అఫ్కోర్స్ మనకి గ్రామర్కి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అందులో నౌన్ ఉంటుంది అండ్ ప్రనౌన్ ఉంటుంది. ఈ రెండింటిని మాడిఫై చేసేటటువంటి అడ్జెక్టివ్ ఉంటుంది అండ్ వర్బ్ ఉంటుంది, దీన్ని మాడిఫై చేసేటటువంటి అడ్వర్బ్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి థియరీని చదువుకున్న తర్వాత దీనికి రూల్స్ చదువుకోవాలి అండ్ ఎగ్జంప్షన్స్ చదువుకోవాలి. అండ్ ఈ వర్బ్ అండ్ అడ్వర్బ్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ ఎగ్జంప్షన్స్ చూడాలి. అలాగే ప్రిపోజిషన్స్, అలా దీంట్లో ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అండ్ ఎగ్జంప్షన్స్ అండ్ నెక్స్ట్ ఇంటర్జెక్షన్స్ అండ్ ఇది పోయిన తర్వాత మనకు వాయిస్ అండ్ నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అండ్
సో దట్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అండ్ దీంట్లో రూల్స్ ఉంటాయి అండ్ దీంట్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అలాగే మనకు టెన్సెస్కి సంబంధించి అండ్ దాంట్లో 12 టెన్సెస్ నేర్చుకోవాలి. అండ్ ఆ టెన్సెస్ మనకు మళ్ళీ ఆర్సీలో క్లోజ్ టెస్ట్లో ఎలా అప్లికేబుల్ అవుతుందో చూడాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ రిపోర్టెడ్ స్పీచ్ అండ్ ఎవ్రీథింగ్ గ్రామర్ మొత్తం నేర్చుకుంటూ ఇంతకుముందు చెప్పిన ఎడిటోరియల్ ఏదైతే ఉందో అట్లా 4 to 5 months ప్రిపేర్ అవుతూ అప్లికేబుల్ చేస్తూ ప్రాపర్ క్విజెస్ని అప్లై చేస్తే మనం పక్కా సాధించవచ్చు. దీని గ్రామర్కి సంబంధించినటువంటి అండ్ కోర్స్ అనేది నేను అప్లోడ్ చేస్తాను యాప్లో. ఆ యాప్ లింక్ అనేది కూడా నేను కింద పెడతాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో టెస్ట్ సిరీస్ ఏదో అవుట్డేటెడ్ అది కాదు, అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ పెట్టుకుందాం మనం. అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ పెట్టుకుందాం, లేటెస్ట్ వొకాబులరీ పెట్టుకుందాం అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్ పెట్టుకుందాం. సో దట్ విల్ గో బ్యాక్ టు ద సెషన్ అండ్ let's go to sentence number 8. Let's go to sentence number 8. And here, bombing pipelines మీకు తెలుసు. Take for example the bombing of the Nord Stream pipelines in September 2022. And next line, initially అంటే మొదట్లో, initially అండ్ స్టార్టింగ్లీ ఇవన్నీ కూడా మనము చూడాలి. అండ్ బ్లేమ్డ్ అంటే ఇది మనకు నింద వేయడం, లెడ్ టు అంటే దారి తీయడం అని. ఓకే, నేషనల్స్. ఇట్ వాజ్ ఇనిషియల్లీ బ్లేమ్డ్ అండ్ రష్యా బట్ లెడ్ టు ద అరెస్ట్ ఆఫ్ ఉక్రెయిన్ నేషనల్స్ ఇన్ పోలాండ్ అండ్ ఇటలీ లాస్ట్ ఇయర్. లీడ్ టు ఇది మనకి ఈ విధంగా దీనికి దారి తీసిందని చెప్పొచ్చు, లేదా లెడ్ టు అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. మనకు సంథింగ్ నౌన్ బ్లేమ్ చేస్తే నౌన్ బ్లేమ్డ్ అనమాట. నౌన్ తర్వాత మనకి ఇది మోడల్ వచ్చిన తర్వాత వాజ్ బ్లేమ్డ్ సచ్ దట్ దీన్ని మనం ఏం చెప్తామనంటే ప్యాసివ్ వాయిస్ కింద చెప్తాం. సో ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇలాంటి కనెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ అకార్డెన్స్ విత్, ఆల్దో, వెరాజ్, ఇనిషియల్లీ అండ్ ప్రైమా ఫెసీ, ఇన్స్టెడ్ ఆఫ్, డిస్పైట్, ఇలాంటివన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి, డీటెయిల్గా నేర్చుకోవాలి. ఇది మనకి ఇక్కడ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అండ్ పారాజంబుల్స్లో చాలా యూజ్ అవుతుంది, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో రెస్పాన్సిబిలిటీ. ఓకే, క్రెడిబుల్ అంటే నమ్మదగిన ఎవిడెన్స్ ఆధారాలు, తెలుసుకోవాల్సిన ఏం లేదు, ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. At the same time, it is Russia's responsibility to present credible evidence that Ukraine targeted the residents. Yes. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నెంబర్ 11 చూస్తే రిగార్డ్లెస్ ఆఫ్, ఏది అయినా పట్టించుకోకుండా, బట్ రిగార్డ్లెస్ ఆఫ్ వే ద ట్రూత్ లైజ్ ఉంది, ద డ్యామేజ్ ఈజ్ ఆల్రెడీ డన్. ఏదేమైనప్పటికీ కూడా డ్యామేజ్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ అక్యుజేషన్స్ అంటే ఆరోపణలు, సిగ్నల్స్, అలార్మింగ్ అంటే భయంకరంగా, వొలాటిల్ అంటే అస్థిరమైనటువంటి, వొలాటిల్ మెమొరీ అంటాం. వొలాటిల్ మెమొరీ అని దేన్ని అంటారు మనము మన కంప్యూటర్ సైన్స్లో తీసుకుంటే ర్యామ్. రీడ్ ఓన్లీ మెమొరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ వొలాటిల్ మెమొరీ అంటాం. ఎందుకు? అది స్టోర్ అవ్వదు. అది దేంట్లో స్టోర్ అవుతుంది? క్యాచీ మెమొరీలో స్టోర్ అవుతుంది. సో క్యాచీ మెమొరీలో స్టోర్ అయితే మనం అది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వొలాటిల్, అస్థిరమైన ఫేస్. ద ఫ్యాక్ట్ దట్ సచ్ అక్యూజేషన్స్ ఆర్ బీయింగ్ మేడ్. సో ఇది ఏ టెన్స్లో ఉంది ఒకసారి చెప్పండి. అండ్ బిలీవ్డ్ బై సమ్ వరల్డ్ లీడర్స్ సిగ్నల్స్ దట్ వార్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ అలార్మింగ్లీ వొలాటిల్ phase. And next sentence 13 చూద్దాం ఒకసారి. ద టైమింగ్ ఆఫ్ దీస్ అలిగేషన్స్ ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్. సిగ్నిఫికెంట్ అంటే ముఖ్యమైనటువంటి మీనింగ్. అండ్ ఒకసారి క్లెయిమ్ అంటే వాదన, క్లోజ్ టు ద హీల్స్ ఆఫ్ అని అంటే వెంటనే తర్వాత. ఒకసారి చూసుకోండి, క్లోజ్ టు ద హీల్స్ ఆఫ్, వెంటనే తర్వాత. ఆన్ ద హీల్స్ ఆఫ్ అంటే వెంటనే, ఆన్ ద హీల్స్ ఆఫ్ అనేది ఈడియం ఇక్కడ ఉంది ఒకసారి, ఈడియం. సో మనకు కంప్లీట్గా కాంప్రహెన్షన్లోనే ఈడియం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఒకసారి చూద్దాం. రష్యాస్ క్లేమ్స్ టు ద హీల్స్ ఆఫ్ మిస్టర్ జెలెన్స్కీస్ మీటింగ్ విత్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ ఫ్లోరిడా, డ్యూరింగ్ విచ్ వాషింగ్టన్ రిపోర్టెడ్లీ ఆఫర్డ్ సెక్యూరిటీ guarantees to Ukraine as part of peace agreement. And next చూద్దాం ఒకసారి sentence number 15. The Trump had initially proposed a 28-point plan which Ukraine responded with a 20-point plan.
నెక్స్ట్ ఈజీగానే ఉన్నాయి మనకు మ్యారథాన్ టాక్స్ అని అంటే దీర్ఘకాల చర్చలు. దీస్ వర్ మ్యారథాన్ టాక్స్ ఇన్వాల్వింగ్ యుఎస్, రష్యన్, యూరోపియన్ అండ్ యుక్రెయిన్ అఫీషియల్స్. మ్యారథాన్ టాక్స్ మనం ఇండివిజువల్గా మ్యారథాన్ అని నేర్చుకుంటే దానికి మీనింగ్ తెలుస్తుంది, అఫ్ కోర్స్ మ్యారథాన్ అనేది. కానీ మ్యారథాన్ టాక్స్ అంటే కంటిన్యూస్ టాక్స్, దీర్ఘకాల చర్చలు. మ్యారథాన్ అంటే మనకు దీర్ఘకాలం అంటే రకరకాల కాంటెక్స్లో మనం ఏ కాంటెక్స్లో డిఫరెంట్గా మనం యూజ్ చేస్తున్నాం వొకాబులరీ ఇంపార్టెంట్. బ్లైండ్, యాక్టివైజ్, ప్యాసివ్, సో యాంటనిమ్స్, సినోనిమ్స్, మీనింగ్స్ ఇట్లా కాదు. నెక్స్ట్ అలెజ్డ్ అంటే ఆరోపణలకు గురైన. ద అలెజ్డ్ ఉక్రెయినియన్ అటాక్ ఇన్ హ్యాజ్ డీల్ట్ ఎ బ్లో టు ద ఫ్రాజైల్ పీస్. ఫ్రాజైల్ అంటే బలహీనమైనటువంటి. దీనికి యాంటనేమ్ ఏమవుద్ది మనకు? బోల్స్టర్, బలమైన అని. పీస్ ఎఫర్ట్, శాంతి యత్నం. డీల్టే తీవ్ర నష్టం కలిగించింది. ద అలెజ్డ్ ఉక్రెయిన్ అటాక్ ఇన్ హ్యాస్ డీల్టే బ్లో టు ద ఫ్రాజైల్ పీస్ ఎఫర్ట్. బలమైన నష్టం అనేది కలిగించింది. మాస్కో హెస్ ఆల్రెడీ సెడ్ ఇట్ విల్ హార్డెన్ టు నెగోషియేషన్ పొజిషన్. నెగోషియేషన్ పొజిషన్ అనేది చేయడానికి కష్టంగా ఉంది. అండ్ నెక్స్ట్ మీన్ వైల్, అదే సమయంలో on New Year's Eve, 3 Ukrainian drones struck a cave and a hotel in Korli in the Russian-held Korean region, killing at least 27 people, including a child, and injuring over 50 others. You can understand easily. రష్యా హాజ్ ఇంటెన్సిఫైడ్ అంటే తీవ్రంగా పెరిగింది. ఇంటెన్సిటీ అంటే ఏంది? అంత ఇంటెన్సిటీ ఏముంది దాంట్లో అని అంటాం మనం. ఇంటెన్సిటీ అని అంటే తీవ్రత, ఇంటెన్సిఫైడ్ అంటే తీవ్రమైన. రష్యా హాజ్ ఇంటెన్సిఫైడ్ ఇట్స్ స్ట్రైక్స్ ఆన్ ఉక్రెయిన్ ఇన్ రీసెంట్ మంత్స్, లీవింగ్ ద కంట్రీ ఫేసింగ్ సివియర్ పవర్ షార్టేజెస్ ఎట్ ద పీక్ ఆఫ్ వింటర్లో సివియర్ పవర్ షార్టేజ్. టేకెన్ టుగెదర్, మొత్తంగా కలిపి చూస్తే, ద ఎస్కలేటింగ్ అటాక్స్, ఏవైతే పెరుగుతున్నటువంటి అటాక్స్ ఉన్నాయో, అండ్ ద కాంట్రవర్సీ సరౌండింగ్ మిస్టర్ పుతిన్స్ రెసిడెన్స్ షుడ్ సర్వ్ యాజ్ అర్జెంట్ రిమైండర్స్ టు ఆల్ పార్టీస్ దట్ డీ ఎస్కలేషన్ కెన్ నాట్ బి డిలైడ్. అట్లా ఏదైతే ఎస్కలేషన్ ఉందో ఇప్పుడు పుతిన్ హౌస్ మీద, దాన్ని డీ ఎస్కలేషన్ తగ్గించి చర్యను తీసుకోవడానికి ఎటువంటి డిలే మాత్రం చేయకూడదు, వెంటనే కంపల్సరీ చేయాలి. And next, in the war spirals, it poses grave risks to Europe and the world, given the involvement of nuclear powers on both sides. Yes. సెంటెన్స్ నెంబర్ 23 చూద్దాం ఒకసారి. రీడబుల్, డిప్లొమాటిక్ ఎఫర్ట్, మెయింటెనెన్స్ ప్రెషర్, స్టెప్ బ్యాక్, వెనక్కి తగ్గడం మనకు అన్ని ఈజీగానే ఉంది. ద యుఎస్ విచ్ ఈస్ డ్రైవింగ్ ద పీస్ టాక్స్, ఏదైతే తను నడిపిస్తుందో, మస్ట్ రీడబుల్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్, వాటిని రెట్టింపు చేయాలి, వైల్ మెయింటైనింగ్ ప్రెషర్ అండ్ మాస్కో అండ్ కీవ్ టు స్టెప్ బ్యాక్. ఇవి రెండు కూడా ఇరు దేశాలు వాళ్ళ స్టెప్ బ్యాక్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఎంటైర్ ఎడిటోరియల్. మనం ఎడిటోరియల్ డిస్కస్ చేసుకున్నాం, ఇక్కడి వరకు ఎండ్ అయిపోయింది. నేను ఏదైతే చెప్పానో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ ఎడిటోరియల్ మీద మనము ఈ క్లోజ్ టెస్ట్ని చూసుకుందాం, 5 మార్క్స్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో చెప్పినాను కదా, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అండ్ క్వశ్చన్ నెంబర్ 5 డీటెయిల్డ్గా ఆన్సర్ కీతో పాటు కూడా ఇస్తున్నాను నేను. డూ నాట్ డిలై. దాన్ని బాగా చదివి దాంట్లో వొకాబులరీ అర్థం చేసుకొని ఒకసారి ఈ ఎడిటోరియల్, ఈ క్లోజ్ టెస్ట్ని చేయడానికి ట్రై చేయండి. ఈ ఎక్సర్సైజ్ మనము డైలీ చేయాలి. ఈరోజు క్లోజ్ టెస్ట్ అయిందా, రేపు రీడింగ్ కాంప్రిహెన్షన్ చూద్దాం, ఆ నెక్స్ట్ డే మన పారాజంపుల్స్, ఆ నెక్స్ట్ డే వొకాబులరీ, ఇలా బట్ ఎవ్రీ ఎడిటోరియల్ మీద మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మాత్రం ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ దిస్ ఈస్ వాట్ టుడేస్ ఎడిటోరియల్. విల్ మీట్ యూ టుమారో. Jan 5th. Seriously, one more time I'm reminding, I'll change the color. On Jan 5th అంటే రేపటి నుండి 9 AM మీకు వొకాబులరీ ఎడిటోరియల్ వీడియో వస్తుంది. అండ్ 11 AM to 12 PM 2 AM లైవ్ ఉంటుంది, లైవ్ సెషన్. ఆర్ఆర్బి, IBPS, ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్కి సంబంధించినటువంటిది ఉంటుంది లైవ్ టిల్ మీ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు. డైలీ 11 to 12 ఉంటుంది. ఆ లైవ్లో మీరు పార్టిసిపేట్ అవ్వండి అండ్ డిస్ట్రిబ్యూట్ యువర్ నాలెడ్జ్ అండ్ ఫెచ్ ద నాలెడ్జ్. థ్యాంక్ యూ వెరీ మచ్.